ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే సీతారామయ్య గారు కావ్య ఎలాగైనా ఇంటికి రావాలని దీపావళి పండుగ సందర్భంగా వర్కర్లకి బోనస్ కావ్య చేతుల మీదుగా ఇవ్వాలని కోరడంతో అమ్మమ్మగారు కావ్యకి చెప్తారు. ఇక అమ్మమ్మగారి మాట కాదనలేక కావ్య ఖచ్చితంగా దుగ్గిరాల ఇంటికి వస్తానని ఒప్పుకోవడంతో అమ్మమ్మగారు చాలా సంతోషంగా ఇంటికి చేరుకుంటారు. ఇటు కళ్యాణ్ అప్పుని కూడా ధాన్యలక్ష్మి అలాగే ప్రకాశం ఇంటికి పిలవడంతో వాళ్ళిద్దరు కూడా సంతోషపడతారు. ఇక కళ్యాణ్ అంటారు, అమ్మా అంత పెద్ద ఇంట్లో ఉన్నప్పుడు అలాగే అనామికతో నేను చాలా కష్టాలు పడ్డాను. కానీ ఇంత చిన్నింట్లో అప్పుతో ఉండడంతో నాకు ప్రశాంతంగా ఉంది. నువ్వు అప్పుని ఇంటి కోడలిగా ఆహ్వానించకపోయినా వదిన అలాగే అక్కడున్న వాళ్ళందరూ సంతోషపడతారు అంటే అప్పు నేను కలిసి దీపావళి పండక్కి మన ఇంటికి వస్తాము అని అంటారు కళ్యాణ్. ఈ అమ్మని నువ్వెప్పుడు అర్థం చేసుకుంటావో నాకు తెలీదు, తప్పకుండా రా అని చెప్పి ధాన్యలక్ష్మి అలాగే ప్రకాశం కళ్యాణ్ ఇంటి నుండి తమ ఇంటికి వెళ్ళిపోతారు. తెల్లగా తెల్లవారుతుంది. ఇక రాజ్ దుగ్గిరాల ఇంట్లో సందడి చేస్తూ ఇల్లంతా బంతిపూల తోరణాలు మామిడి తోరణాలు కడుతూ ఉంటారు. రాజ్, ఏంటి నాన్న నువ్వు ఈరోజు ముందుగానే లేచావు, నీకు దీపావళి పండుగంటే ఇష్టం కదా అని అంటుంది. ఇక అపర్ణాదేవి, అవును మామ్, ఎలాగూ తాతయ్య మన ఇంటి దగ్గరే బోనస్ కూడా ఇస్తానన్నారు, అందుగురించే ఇల్లంతా డెకరేషన్ చేస్తున్నాను. అలాగే నాకు టపాసులు చిన్నప్పటి నుండి కాల్చడం ఇష్టం కదా, అందుకే అని అంటారు. ఇలా నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి అని అంటుంది అపర్ణాదేవి. మరే మనందరం సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని అంటారు రాజ్. ఇంతలో తాతగారు అమ్మమ్మగారు, ధాన్యలక్ష్మి ఏంటి కళ్యాణ్ అప్పు ఇంకా రాలేదు అని అడుగుతారు. ఓ కళ్యాణ్ కూడా వస్తున్నాడా, అబ్బా సంతోషంగా ఉంది అని అంటారు. ఇక రాజ్, అందరూ రావడం నీకు సంతోషమే, మరి నీ భార్య రావాలని కోరుకోవటం లేదా అని అంటారు అపర్ణాదేవి. మమ్మీ మనందరం చాలా సంతోషంగా ఉన్నాము, ఆఫీస్లో నన్ను ఆ కళావతి టార్చర్ చేస్తుంది అనగానే, ఏం టార్చర్ చేసింది, నువ్వు ఇచ్చిన ఐడియాస్ తీసుకోకుండా తనే సొంత ఐడియాలు వేసి ఆఫీస్ని కింద స్థాయికి పడేసిందా అనగానే, అర్థమైంది, ఇప్పుడు ఆవిడ్ని పొగిడే కార్యక్రమం ఇక్కడ జరుగుతుందని నాకు తెలుసు, అందుకే ఈరోజు నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. మమ్మీ 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 తప్పుకో తప్పుకో, బాబాయ్ నువ్వురా మనం ఇల్లంతా బంతిపూలు తోరణాలు కట్టాలి అని అంటారు. సరే సరే అని అంటారు సుభాష్ అండ్ ప్రకాష్. డాడీ మీరేం వద్దులే బాబాయ్ అనగానే, ఇంతకీ కళ్యాణ్ అప్పు వస్తున్నారా అని అంటుంది రుద్రాణి. ఏ అత్త, వాళ్ళు రాకుండా మా చెల్లి రాకుండా నువ్వు నీ కొడుకు ఇంట్లో ఉంటే ఏమైనా సందడి ఉంటుందా, తాతయ్య గారు చెప్పారు కదా నిన్నే అని అంటుంది. అంటే నాకు తెలియకుండా ఏదైనా గూడుపుటాని జరుగుతుందా అని అంటారు రాజ్. ఏమో ఏం జరుగుతుందో నాకు తెలీదు, కానీ ఇల్లంతా సందడిగా ఉంది అని అంటారు అపర్ణాదేవి. ఇది ఇలా ఉండగా ఇక కావ్య చక్కగా రెడీ అవుతుంది. కనకం కృష్ణమూర్తి చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. అమ్మ కావ్య, మళ్ళీ తిరిగి మీ అత్తవారింటికి వెళ్తున్నావు, నాకు సంతోషంగా ఉంది అనగానే, అమ్మ నాన్న నేను వెళ్తాను కానీ ఇక్కడికే తిరిగి వస్తాను అని అంటుంది. ఏంటా మాటలే, అమ్మమ్మగారు నిన్ను పండుగ పేరుతో ఆ ఇంటికి రమ్మన్నారు, శాశ్వతంగా నువ్వు అక్కడే ఉండాలి, ఇంటికి రావడం ఏంటి అనగానే, అమ్మ అమ్మమ్మగారు ఆఫీస్లో వర్కర్లకి నా చేతితో బోనస్ ఇవ్వమని కోరారు, మా ఆయన నన్ను రమ్మనలేదు అని అంటుంది. మీ ఆయన రమ్మనకపోయినా అమ్మమ్మగారంటే నీకు ఇష్టమే కదే, మీ ఇద్దరినీ కలపాలని వాళ్ళు ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు, ఈ ప్రయత్నంలో నువ్వు సక్సెస్ అవుతావు అనగానే, అమ్మా నీది తల్లి ప్రేమ, ఎలాగా ఒకలాగా కూతుర్ని అత్తవారింటికి పంపించాలని ఆలోచన ఉంది, కానీ అవతల మీ అల్లుడు ఎలాంటివాడో తెలుసు కదా, మొండి ఘటం, మొండి పట్టుదలతో నేను తప్పు చేయకపోయినా తప్పు చేశానని ఫీల్ అవుతూ ఉంటారు, అలాంటి వానితో నేను అని చెప్పి నాన్న వెళ్ళొస్తాను అని అంటుంది. సరే అమ్మా అని అంటారు కృష్ణమూర్తి.
ఇక కావ్య దుగ్గిరాల ఇంటికి చేరుకుంటుంది. అమ్మమ్మగారు, తాతగారు, అలాగే అపర్ణాదేవి ఇక గుమ్మం ముందే ఎదురు చూస్తూ ఉంటారు. మమ్మీ, ఎవరి కోసం చెప్పు, నేనిక్కడుంటాను అనగానే నువ్వెళ్ళు లోపలికి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో రుద్రాని ఆవిడి గారి కోసం వీళ్ళు ఎదురు చూస్తున్నారు. రాజ్కి ఇప్పుడే చెప్తే గొడవపడి ఆపించేస్తాడు. రాజ్, వదిన అమ్మ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో తెలుసా అని అంటుంది. రుద్రాని, నువ్వు చెప్పకపోతే నా కొడుకు తెలుసుకోలేడా? రాజ్, నువ్వు ఇక్కడే ఉండు. మీ అత్త ఏదో చెప్తుంది, నువ్వేదో వింటావు. ఇంకాసేపట్లో గెస్ట్ తెలుస్తుంది కదా అని అంటారు అపర్ణాదేవి. అవునా, నాకు తెలియకుండా ఏ గెస్ట్ని పిలిచారు తాతయ్య అనగానే తినబోతూ రుచులెందుకు మనవడా, ఇక్కడే ఉండు అని అంటారు ఇందిరాదేవి. ఇంతలో కావ్య ఇక దుగ్గిరాల ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజ్. ఏయ్, నువ్వేంటి? ఏంటి మమ్మీ, కళావతి ఏంటి అనగానే ఇక అపర్ణాదేవి పట్టించుకోకుండా కావ్య దగ్గరికి వస్తూ ఉంటారు. వెల్కమ్ వెల్కమ్ అనగానే థ్యాంక్ యూ అత్తయ్య అని అంటుంది. అమ్మ కావ్య, ఈ ఇంటికి మళ్ళీ వెలుగు తేవడం కోసం ఈ దీపావళి రోజు నా నట్టింట అడుగు పెడుతున్నావు. దుగ్గిరాల ఇల్లు కలకలలాడిపోతుంది అనగానే అవును, మళ్ళీ కావ్య రావడంతో ఈ పండుగ చాలా అంటే చాలా బాగా జరుగుతుంది అని అంటారు ఇందిరాదేవి. పొగడ్డం ఆపండి. ఏయ్, నువ్వు వెళ్ళిపోయావు, మళ్ళీ ఏంటి ఇంటికొచ్చావు, ఏం చేద్దామని అనగానే ఆ పాపు, ఇప్పుడు ఈ ఇంటి కోడలిగా కళావతి రాలేదు నాన్న, సీఈఓగా వచ్చింది. మీ తాతయ్య చైర్మన్ కాబట్టి వర్కర్లకి బోనస్ సీఈఓ చేతితో ఇవ్వాలని పాపం కావ్యని రిక్వెస్ట్ చేశారు. అందుకే ఎంతో బ్రతిమలాడితే గాని నా కోడలు ఇంటికి రాలేదు. నువ్వు పక్కకు తప్పుకో, మేనేజర్ అన్నాక ఇవన్నీ నీకు తెలియాలి, కానీ తెలియకుండా ఇలా పని కూడా చేయడం లేదు అనగానే ఇక రాజ్ కోపంగా చూస్తూ ఉంటారు. ఇక కావ్య చాలా అంటే చాలా పొగరుగా చూస్తూ వెల్కమ్ చెప్తున్న అపర్ణాదేవిని చూస్తూ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇది ఇలా ఉండగా అప్పు, కళ్యాణ్ కూడా దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతారు. కవి, అక్కడ ఈసారి నువ్వు గొడవ పడద్దు, ఎందుకంటే అత్తయ్య మావయ్య మనల్ని ప్రేమగా ఇంటికి పిలిచారు. నువ్వు ఆటో నడుపుతున్నావని తెలిస్తే వాళ్ళు చాలా బాధపడతారు. అందుకే వాళ్ళని బాధ పెట్టద్దు, ప్రశాంతంగా ఉండు. తరువాత మనకి నచ్చితే ఇక్కడికి వచ్చేద్దాము, లేకపోతే అక్కడే ఉందాము అనగానే అప్పు, అక్కడ ఉండడానికి కాదు ఇప్పుడు వెళ్ళేది, మనమేంటి అన్నది తెలుసుకున్నాకే శాశ్వతంగా మన ఇంటికి వెళ్తాము. ఇప్పుడు మనం అక్కడ ఓన్లీ గెస్ట్లమే, గెస్ట్లు ఎలా ఉన్నా దుగ్గిరాల వారికి అవసరం లేదు అనగానే అలా అంటావేంటి బాయ్, ఎంతైనా మీ అమ్మ మీ నాన్న కదా, నీ పరిస్థితి చూస్తే వాళ్ళు బాధపడరా అని అంటుంది. బాధపడతారు, తర్వాత అర్థం చేసుకుంటారు, అంతే. పద పద అప్పు అని చెప్పి దుగ్గిరాల ఇంటికి తీసుకుని వస్తారు కళ్యాణ్ అప్పుని. ఇక అప్పు, కళ్యాణ్ కూడా దుగ్గిరాల ఇంటికి రావడంతో ఇక కావ్య చాలా సంతోషపడుతుంది. స్వప్న, కావ్య ఇద్దరు అప్పు దగ్గరికి వస్తారు. చాలా సంబరి పడిపోతూ ఉంటారు. అమ్మయ్య, ఇప్పుడు ఇల్లు కలకలలాడుతుంది కదా బావా అని అంటారు ఇందిరాదేవి. అవును చిట్టి, ఈ ఇల్లు ఎప్పుడు అందరితో కలకలలాడుతూ పండుగలు పబ్బాలు చేసుకుంటూ ప్రశాంతంగా ఉండాలని నేను కోరుకుంటాను. ఆ కోరిక దేవుడు త్వరలో నెరవేర్చాలి అని అంటారు సీతారామయ్య గారు. ఇక దుగ్గిరాల ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేయాలని దీపావళి పండుగ సందర్భంగా ఇక అందరి కోడళ్ళు కొడుకులకి మంచి బట్టలు, నగలు పెద్దవారిగా ఇందిరాదేవి, సీతారామయ్య గారు జంటలకి ఇస్తూ ఉంటారు. ఇక రాజ్, కావ్య కూడా తీసుకుంటారు. ఈ పండుగ నాకు ఎంతో కన్నుల పండుగగా ఉంది. వచ్చే సంవత్సరం పెద్దవారిగా మేము ఉన్నా లేకపోయినా ఇలాగే అందరూ చక్కగా పండుగ జరుపుకోవాలి. అలాగే సాయంత్రం వేళ టపాసులు కాల్చి మన కింద వర్కర్లని సంతోషపరిచేలా మనకున్న దానిలో ఇవ్వాలని నేను ఎప్పటి నుండో పెట్టుకున్న రూల్. అది నా మనవరాలు ఈ సంవత్సరం ఖచ్చితంగా సీఈఓగా ఉంది కాబట్టి తన చేతులతో ఇప్పిద్దాము అనుకుంటున్నాము అని చెప్పి అంటారు సీతారామయ్య గారు. అవునా, ఈ మహారాణి దానికోసం వచ్చిందా అని చెప్పి అనుకుంటారు రాజ్. ఇది ఇలా ఉండగా ఇక ఓర్చుకోలేక కుళ్ళిపోతూ ఇక గార్డెన్లోకి వస్తుంది రుద్రాణి.
ఇంతలో అనామిక ఫోన్ చేస్తుంది. ఏంటి చెప్పు అనగానే, చెప్పడం ఏంటంటీ, నీ మూలాన నాకు 40 కోట్లు నష్టం వచ్చింది. కానీ దానికంటే ఎక్కువగా నష్టపరచాలని మీకు ఫోన్ చేశాను అనగానే, అనామిక, మనం ఎన్ని చేసినా అందరూ కలిసిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసా? ఆ కా మనం చేసిన పనికి ఆ కళావతిని అందలం ఎక్కించారు అని అంటుంది రుద్రాణి. అవును, అందలం ఎక్కించారు. కానీ ఇప్పుడు అతిపెద్ద అణుబాంబు ఇప్పుడు వేయబోతున్నాను అనగానే, ఏంటి అని అంటుంది రుద్రాణి. ఫోటోలో ఇక కళ్యాణ్ ఆటో నడుపుతున్న ఫోటోని పంపిస్తుంది. ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయిపోతుంది. ఏంటి, కళ్యాణ్ ఆటో నడుపుతున్నాడా అనగానే, అవునంటీ, కళ్యాణ్ అప్పు కోసం ఆటో నడుపుతూ దుగ్గిరాల ఇంటి పరువుని తీస్తున్నాడు. అది మా అత్త, మాజీ అత్త ధాన్యలక్ష్మికి తెలిస్తే ఇల్లంతా వాకిలంతా ఎలా చేస్తుందో నాకు తెలుసు అనగానే, తప్పకుండా, ఎందుకంటే ధాన్యలక్ష్మి ఇప్పటికే ఆ కావ్యని సీఈఓ చేశారని లోపల బాధపడుతుంది. తన కొడుకు కష్టాల్లో ఉన్నాడని కూడా బాధపడుతుంది. ఇక ఇది తెలిస్తే ఇక తనకి రంకెలకి హద్దు ఆపు ఉండదు. మంచి పని చేశావు అనగానే, ఆంటీ, ఇక్కడితో సరిపోలేదు. నేను ఆ కళ్యాణ్ మీద ఒక డాక్యుమెంటరీనే తీయించాను. కరెక్ట్గా వెయ్యవలసిన టయానికి నేను టీవీలో టెలికాస్ట్ చేయిస్తాను. అప్పుడు ఇంటిల్లపాది ఖచ్చితంగా ఆ డాక్యుమెంటరీ చూడాలి. అప్పుడు అప్పుడు ఉంటుంది నా సామిరంగా అసలైన సినిమా. ఇల్లు ముక్కలవుతుంది, వల్లకాడవుతుంది. ఆ కావ్యని సీఈఓ నుండి బయటికి గెంటేసేలా ఉంటుంది. అప్పు కళ్యాణ్ని ఖచ్చితంగా బుద్ధి తెచ్చేలా ఉంటుంది అని అంటుంది. శభాష్ అనామిక, ఇలాంటిదైతే ఈ రుద్రాని ఎంతకైనా తెగేదా చేస్తుంది. గుడ్. ఈవినింగ్ చాలా అంటే చాలా ట్విస్ట్ ఉండబోతుంది. ఇక దుగ్గిరాల ఇంటిలో హగ్గి రాజైపోతున్నాను అని చెప్పి చాలా సంతోషంగా ఫోన్ కట్ చేస్తుంది రుద్రాని. ఇది ఇలా ఉండగా చాలా అంటే చాలా బాగా దీపావళి పండుగ జరుగుతూ ఉంటుంది దుగ్గిరాల ఇంట్లో. తాతగారు అమ్మమ్మగారు ఇచ్చిన కొత్త బట్టలు కట్టుకొని చక్కగా అందరూ లక్ష్మీ పూజన చేసుకొని ఈవినింగ్ అవడంతో ఇక అందరూ చక్కగా రెడీ అయ్యి బోనస్లు ఇవ్వాలని నిర్ణయానికి వస్తారు. గార్డెన్లో చక్కగా లైటింగ్స్ ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా బాంబులు టపాసులు కాలుస్తూ మంచి మంచి పాటలతో అలా సాగుతూ ఉంటుంది దుగ్గిరాల ఇంటిలో దీపావళి వేడుకలు. ఇక ఈ వేడుకలు లైవ్ కాస్ట్ చేయాలని చెప్పి చాలామంది మీడియా అందరూ దుగ్గిరాల ఇంట్లో చక్కగా దీపావళి వేడుకలని చెప్పి స్క్రీన్ మీద ఇక పెద్ద స్క్రీన్తో అదే దగ్గర వేస్తూ ఉంటారు గార్డెన్లో. ఇక అందరూ హ్యాపీగా ఉంటారు. ఇంతలో ఇక వర్కర్స్ అందరూ బోనస్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు. అమ్మా కావ్య, నీ చేతుల మీద మన ఇంట్లో ఉన్న సీఈఓగా ఉన్న నా కోడలు చేత్తో ఇవ్వాలి అని అంటారు. ఇక కావ్య ఇవ్వబోతూ ఉండగానే, ఆగండి ఆగండి, నిజంగా దుగ్గిరాల ఇంటి వారి మనసు చాలా పెద్దది. కొడుకు ఇలా చాలామంది ఉండగా కావ్య ఇంటి కోడల్ని సీఈఓ చేశారు. మరి ఇలాంటి మంచి మనసున్న ఈ దుగ్గిరాల ఫ్యామిలీ తన వారసుల్ని ఎందుకిలా విడిచిపెట్టింది అని అంటారు మీడియా. ఏం మాట్లాడుతున్నారు అని అంటుంది అపర్ణాదేవి. ఎస్ మేడం, మీ కళ్యాణ్ అప్పు మీద ఒక డాక్యుమెంటరీ మా చేతికి వచ్చింది. అది మేము టెలికాస్ట్ చేయబోతున్నాము, మీరే చూడండి అని చెప్పి ఇక డాక్యుమెంటరీ రిలీజ్ చేస్తారు మీడియా వారు స్క్రీన్ పైన. ఇక ఆ డాక్యుమెంటరీలో పాపం కళ్యాణ్ ప్రతి వీధిలో ఆటో వేస్తూ డబ్బులకి ఇబ్బంది పెడుతూ అప్పు తను ఇక కూరగాయలు కొనుక్కుంటూ ఇలా అన్నీ కలిపి వీడియోలో వస్తుంది. ఒక్కసారిగా ధాన్యలక్ష్మి గుండె ముక్కలవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా ఒక వారసుడు ఆటో నడుపుకుంటూ బాధపడుతూ ఇటువైపు కోడల్ని అందలానికి ఎక్కించారు. మీ మనసు గొప్పదని ప్రచురించాలనుకుంటున్నారా, లేకపోతే పాపం ఇష్టపడి చేసుకున్న అప్పుని ఇక ఇంటికి రానివ్వకుండా బయటే కష్టాల పడమని మీరు అనుకుంటున్నారా? ఒక ఆడపిల్లకి న్యాయం
ఒక ఆడపిల్లకి అన్యాయం, ఒకరికి న్యాయం, ఒక మనవడికి న్యాయం, ఇంకో మనవడికి అన్యాయం. ఇదెలా సాధ్యం? మీరు మంచివారా చెడ్డవారా అని మీడియా వారు అడుగుతూ ఉంటారు. ఒక్కసారిగా అందరూ మీడియా ప్రశ్నలకి ఆటో నడుపుతున్న వీడియో చూసిన దుగ్గిరాల ఫ్యామిలీకి షాక్ అయిపోతారు. ఇక వర్కర్లందరూ పకాపకా నవ్వుకుంటూ, మేము వర్కర్లం కాదు సార్, అదిగో కళ్యాణ్ బాబే వర్కర్ అయిపోయారు. మీరు బోనస్ ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు అవసరం లేదు. ముందు మీ వారసుడైన కళ్యాణ్ బాబుని ఇంటికి రప్పించండి. ఆటో నడుపుతూ ఉంటే మాకే నచ్చలేదు అని చెప్పి వర్కర్లందరూ వెళ్ళిపోతారు. ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అయిపోతారు. ఇక వచ్చిన వారంతా వెళ్ళిపోవడంతో ఇక ధాన్యలక్ష్మి పెద్ద పెద్దగా కేకలు వేస్తూ, మామయ్య గారు, అత్తయ్య గారు, నా కొడుకుని ఈ దుస్థితికి తెచ్చిన వారు ఇదిగో మీ రాజ్, అలాగే కావ్య. వాడికి పెళ్లి చేసి రోడ్డు మీదకి పంపించి ఆటో నడిపించి వీళ్ళిద్దరు మాత్రం సీఈఓ మేనేజర్గా ఉంటున్నారు. ఇప్పటికైనా బయట వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు అన్నది మీకు అవసరం లేదు. నా కొడుకుకి ఇంత అన్యాయం చేశారు. నిజంగా మిమ్మల్ని ఏమనాలో నాకు తెలియటం లేదు అనగానే, అమ్మా ఎందుకలా తాతయ్యని, నాయనమ్మని, అలాగే అన్నయ్యని, వదిన్ని బాధ్యులను చేస్తున్నావు? నిజంగా నేను ఆటో నడపడానికి కారణం నువ్వే. ఎందుకంటే నేను మనసారా ఇష్టపడిన అప్పుని పెళ్లి చేసుకుంటే కనీసం తన్ని పేరు పెట్టి కూడా పిలవలేదు. అందుకే తన బాధ చూడలేక నేను ఆటో నడుపుకుంటున్నాను. ఏ ఆటో నడుపుకుంటే తప్ప? ఎవరో ఏదో అన్నారని చెప్పి ఆటో వాళ్ళు మనుషులు కదా అని అంటారు. కళ్యాణ్, ఇంకొక మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు అనగానే, ఏ ఎందుకు మర్యాదగా ఉండదని అంటున్నారు అని అంటుంది అప్పు. నీ మూలానే, ఇదంతా నీ దరిద్రం మూలానే అంటుంది. చూడండి అత్తయ్య, నా దరిద్రం మూలాన కాదు, మీ దరిద్రమైన మనస్తత్వం మూలాన. ఎవరో ఏదో అనుకుంటారని కొడుకుని ఇంతగా కష్టపెట్టిన తల్లిని మిమ్మల్నే చూస్తున్నాను. నా భర్త ఆటో వేయడం నాకు కూడా బాధగానే అనిపించింది. కానీ ఈ వీడియో ఇక్కడికి పంపించిన ఈ ఇంటి శకుని ఎవరు అన్నది ఇప్పటికీ అర్థం కావట్లేదు. కళ్యాణ్, ఒకటి చెప్తున్నాను, నిజంగా మీ అమ్మ వాళ్ళని బాధ పెట్టాలని ఉద్దేశం కాదు. మీ అమ్మ కోరిక మేరకు నువ్వు ఇక్కడే భార్య లేకుండా తన దగ్గరే ఉండు అని అంటుంది అప్పు. ఇక కళ్యాణ్ దగ్గరికి వస్తారు రాజ్. ఒరే కళ్యాణ్, నిజంగా ఈ పరిస్థితిలో నువ్వు ఉన్నందుకు నాకు బాధగా ఉంది. తాతయ్య, నాయనమ్మ ఆ కళావతి గురించి తీసుకున్న కేర్ కళ్యాణ్ గురించి ఎందుకు తీసుకోవటం లేదు? ఒరే కళ్యాణ్, పిన్ని బాధపడ్డంలో అర్థం ఉంది. నువ్వు ఇక్కడే ఉండు అని అంటారు. అన్నయ్య, మా అమ్మ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ కట్టుకున్న భార్య, అదే వదిన గురించి ఆలోచించటం లేదు. ఏ తప్పు చేయని వదిన్ని బయటికి పంపించావు. వదిన ఇప్పుడు రావాలని కూడా నీకు లేదు. కానీ తాతయ్య, నాయనమ్మ వదిన మనసుని అర్థం చేసుకుని నీకు దగ్గర చేయాలని సీఈఓ చేశారు. నన్ను ఏమాత్రం పట్టించుకోలేదని నువ్వు అంటున్నావు. నన్ను పట్టించుకున్నా నేను నా భార్య గురించే ఆలోచిస్తాను. నాకు ఈ కోట్ల ఆస్తి కాదు, నా భార్య నాకు కావాలి. అప్పుడు నేను అర్థం చేసుకున్నాను. నువ్వు వదిన్ని అర్థం చేసుకోలేదనేది గుర్తుపెట్టుకో అనగానే, కళ్యాణ్ అని అంటారు. అన్నయ్య, నేను చెప్పింది వాస్తవం. ఏదో నలుగురు మీడియా వారు నా మీద డాక్యుమెంటరీ చేశారని, ఇక్కడ మీకు అవమానం జరిగిందని అప్పు నిన్ను వదులుకోవడంలో అర్థమే లేదు. అప్పు నేను తాళి కట్టిన భార్య. నేనంటే తనకి రెస్పెక్ట్, నా వర్క్ అంతే రెస్పెక్ట్. నన్ను ఎంతగానో విలువ ఇస్తుంది. అలాంటి అప్పుని వదిలి ఇదిగో ఇంద్రభవనంలో నేను ఉండలేను. వస్తాను, ఇలాంటివేదో జరుగుతుందని మనం రావద్దు అన్నానప్పు. కానీ నువ్వే ఇక్కడే ఉందామని చెప్పావు. ఇప్పటికైనా అర్థమైందా మనమంటే వీళ్ళకి ఎంత చీపో? నలుగురు అనేదానికంటే ఇంట్లో వాళ్ళే ఆటో నడపడం ఇష్టం లేదని మాట్లాడుతున్నారు. పద, వీళ్ళకి మనమంటే ఏంటి అన్నది చూపిద్దాము. ఇంకొకసారి మేము బాగా బ్రతికి ఉన్నప్పుడే మమ్మల్ని పిలవండి తాతయ్య, నాయనమ్మ, అమ్మ, నాన్న అని చెప్పి కళ్యాణ్ అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతారు. ఇక కావ్య అలాగే ఉండిపోతుంది. ఈ కళావతిని నెత్తి మీద ఎక్కించుకొని మనవల్ని మర్చిపోయారు అని చెప్పి రాజు కూడా వెళ్ళిపోతారు. ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.